తునిలో అలాగే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆ ప్రశ్న అయితే ఇప్పుడంతా కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ రోజు పాప మిస్ అయ్యే కొన్ని నిమిషాల ముందు అలా తండ్రి పాప ఏడుస్తుంది కదా అని తనని కూడా వెంట వచ్చిన నేపథ్యంలోనే ఆ తండ్రి అయితే మళ్ళీ తీసుకుని వచ్చి బండి మీద తీసుకుని వచ్చి బండి మీద ఇక్కడైతే ఇంటికాడ డ్రాప్ చేసి తనైతే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా పాప మిస్ అవ్వలేదు. కానీ మనకి కొంతమంది సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి వీడియోలు, అందులో బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అతనితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఏదైతే పామాయిల్ తోట సంబంధించిన గుమస్తా ఆయన పేరు కూడా గణేషే. ప్రస్తుతం ఆయన ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, పాప ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి వీడియో ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు అంటే మనకి అందులో కొంచెం రివర్స్లో ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్లో మొదటగా తండ్రి పాపని తీసుకుని ఇలాగే గుమస్తా ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా బైక్ మీద తీసుకురావడం, ఇక్కడ డ్రాప్ చేయడం, అక్కడ వెళ్ళిపోవడం. తర్వాత చూసుకుంటే పాప వెనకాల నడిచి వస్తున్నట్టుగా మరొక వీడియో అయితే రావడం జరిగింది. కానీ ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది, ఆ రోజు పాపని ఎప్పుడు తన ఏదైతే జ్ఞానేశ్వరి తండ్రి అలాగే ఈయన గుమస్తా గణేష్ గారు ఇద్దరు కూడా ఏ సమయంలో తీసుకొచ్చారో, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ రోజు బైక్ మీద మీరు వచ్చారు, ఆ రోజు అసలు ఏం జరిగింది, అలాగే పాప తండ్రి మీరు కూడా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు శనివారం రోజు 10:30 టైంలో నేను మా సారు ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వస్తే వాళ్ళ కోసం అని చెప్పేసి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అంటే ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల వస్తూ ఈ గణేష్ ఫోన్ చేసి కూలింగ్ వాటర్ తీసిరా సార్ అది తగ్గుతారని చెప్పేసి అంటే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అక్కడ బోర్ పోయినట్టు చూసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమయం కరెక్ట్గా? తుని నుంచి వచ్చారు. మీరు తునిలో ఉంటారండి? తునిలో ఉంటారు. మీరు ఈ పని నిమిత్తం ఇక్కడ ఏం చేస్తున్నారు? నిమిత్తం వచ్చాను. నేను సూపర్వైజింగ్ అంటే ఇవన్నీ అంటే మా సార్ ఏం చెప్తే ఆ పనులు మేము చక్క పెడతా ఉంటామండి. వెళ్ళాను కదా, మిగతా అన్నీ ఉండండి. అదే అంటే నేను తోటలో తక్కువ తిరుగుతానండి, నాది బయట అండి. అదండి. అయితే ఆ రోజు వచ్చిన తర్వాత ఆ పాప వచ్చింది, పాపతో పాటు తండ్రి ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన ఎంట్రన్స్లో నేను అక్కడ షెడ్ ఉంది కదండి, షెడ్ దగ్గర కూర్చున్న తర్వాత బోర్ కోసం అని చెప్పేసి మాట్లాడుతుండగా ఇలా మా సార్ ఫోన్ చేస్తే ఎండ ఎక్కువ ఉంది కదా, కొబ్బరి బొండాలు తీయించని చెప్పేసి ఉన్నారు. కొబ్బరి బొండాల నిమిత్తం వస్తుండగా పాపను ఎక్కించుకుని తీసుకుని వచ్చి ఇంటి దగ్గర దింపేసి మేము ఇదే రోడ్ అంటే వెళ్ళాం. ఇదే రోడ్ అంటే వెళ్ళిపోయి అక్కడ ఒక 6 బొండాలు తీసి మళ్ళీ రిటర్న్ అవతల రోడ్లోంచి వెళ్ళాం. ఆ పక్కన ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్లోంచి వెళ్ళిపోయి షెడ్ దగ్గర అక్కడ ఫస్ట్ గేట్ పాయింట్ ఉంది కదండి, గేట్ పాయింట్ దగ్గర కొట్టేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బొండాలు పడిసిన ఎమ్మటిని ఈతన కాల్ వచ్చింది. ఇలాగ పాపం ఇచ్చిందంటే ఈయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎంత టైం అవుతుందండి అప్పటికి? ఎంత టైం మీరు గడిపింది? కొబ్బరి బొండాలు తీయడం, మీరు ఇలా వెళ్ళడం, ఆ రోడ్డు అంటే వెళ్ళిపోవడం, ఇదంతా ఎంత టైం ఉండదు? ఒక 20 మినిట్స్ అండి, అంతే. 20 మినిట్స్ అంతే, అందుకని ఎక్కువ ఉండదండి. ఇంటి ఇక్కడ దింపడం, వెళ్ళడం, బొండాలు తీయడం, వాళ్ళకి కొట్టేసి ఇవ్వడం, అంతే. అది అయిపోయిన తర్వాత ఇంకో పాయింట్ ఉంటే నేను ఎల్ఐ గారు ఏఈ గారు ముగ్గురు కలిసి వేరే పాయింట్కి మేము వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో ఫోన్ చేశాను ఒకసారి, పాప దొరికిందా లేదంటే ఇంకా కనిపించలేదు అన్నాడు. అయితే ఇంకో ఆయన త్రిమూర్తులు, ఆయన వేరే తోటమాలి, ఆయనకి ఫోన్ చేసి ఇలా పాప కనిపించలేదని ఒకసారి వెళ్ళి ఎత్తుకంటారు అని చెప్పేసి ఆయన పురమాయించేసి మెత్తుని వెళ్ళిపోయామండి. అది జరిగింది. అంటే ఇప్పుడు ఆ పాప ఆ రోజు తన కోసం అంటే ఇప్పుడు వచ్చిన పాప తండ్రితోనే ఉంటుందా? ముగ్గురు కూడా ఇప్పుడు వచ్చిన 3 కలిసి అదే అంటే తండ్రి ఎక్కడ ఉంటే ఎక్కువగా పాప తండ్రితో పాటు ఉంటుంది, పిల్లతో పాటుగా కుక్క కూడా ఎప్పుడు మూవ్ అవుతుంటుంది. ఆ రోజు పాప ఏడుస్తూ మీరు వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉందండి వాళ్ళ తండ్రి దేవిటినప్పుడు కూడా? అప్పుడు ఏడుస్తలేదండి, మేము వెళ్ళిపోయామండి. అంటే నేను డ్రైవింగ్లో ఉన్నాను, బ్యాక్ ఆయన కూర్చున్నాడు పిల్ల తండ్రి. అదండి. మధ్యలో అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు పాపను మధ్యలో ఎక్కించుకున్నారు కదా? మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? తన లోపలికి వెళ్ళి వస్తానన్నాడు. ఫస్ట్ ఇక్కడ దింపానండి, దింపిన తర్వాత ఇక్కడ ఇది స్పాట్ లో దింపాను. దింపిన తర్వాత పాపను అలా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు అక్కడ చిన్న పాప స్నానం చేపిస్తుంది. నేను కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ ఆగాను. ఆగితే అతను ఇలా వస్తూ అక్కడ ఉన్న మామిడికాయల ట్రే ఉంది కదా, క్రేట్ తీసుకుని వచ్చి నా బండి ఎక్కాడు. అది జరిగింది. అప్పుడు పాప మరి వచ్చేస్తుంది, చూడలేదు అదే అసలు. అంటే వెళ్ళిపోయాను, నేను వస్తున్నాను మళ్ళీ వచ్చేస్తాను చెప్పేసి అతను అన్నాడు. నేను కూడా వెళ్ళిపోని చెప్పేసి అన్నాను. అది జరిగింది. తర్వాత మేము ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, ఇది లేదండి. అసలు అంటే అంటే మీరు ఉంటుండగా తను ఎప్పుడైనా ఎవరితో గొడవలు కానీ ఇలాంటి ఏమీ లేవు కదా తండ్రితో? అంటే నాకు అబ్బాయి కోసం తక్కువ అని తెలుసు. ఏంటంటే నేను తోటలోకి ఎక్కువగా రాను. నేను అంటే మా సార్ అయినా పని చెప్తే రావడం తప్ప నేను ఈ రోడ్ అంటే వెళ్ళిపోయి నేను లోపలికి ఎంటర్ అవ్వను. అంటే నాది ఆ సెక్షన్ కాదు.
అది. అంటే అందరూ సీసీ ఫుటేజ్ లో ఏమో ముందు మీరు బండి మీద వచ్చి డ్రాప్ చేసినట్టు, తర్వాత పాప వెనకాల వచ్చినట్టు ఈ వీడియో ఒకటి మాత్రమే తెలుస్తుంది అందరికి. అదేంటంటేనండి ఇది టైం నోట్ చేయట్లేదు చూసే వాళ్ళందరూ. అది 10:30 ఆ ప్రాంతంలో పాప తండ్రి వెళ్తాడు, తండ్రితో పాటుగా పాప వెళ్తా, పాప వెనకాల కుక్క వస్తుంది. అది ఈ రోడ్ లో జరిగింది. ఈ రోడ్ లో జరిగింది. మేము 11:50 టైంలో పాపను తీసుకుని వచ్చింది సెకండ్ ఫుటేజ్. అది ఫస్ట్ సెకండ్ ఫోటో ఫస్ట్ తీయడం వల్ల ఏంటంటే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఆ పాపను బండి మీద తీసుకెళ్ళిపోతున్నారు, చూడలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారండి. అదండి జరిగింది. అంటే వీడియో ఫుటేజ్ అనేది ఫస్ట్ తీయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అవుతారు. పాపను ఆ రోజు చివరిసారి మీరు చూసారు. పాప ఒంటి మీద డ్రెస్ ఏముంది ఆ రోజు? అంటే పైన జుబ్బా ఉంది, కింద నిక్కర్లేదు. లేదు. ఇంకా అదే లాస్ట్ అందరూ చూడడం పాపని. లాస్ట్ టైం మరి అక్కడ ఎవరో చూసారని చెప్పేసి అన్నారండి. ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి చూసానని అంటున్నారు. అది చూసాను అంటున్నారు. అదే తెలిసింది. అతను ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఏమో అండి. అతను సరిగా చూసారో లేదా అని అంటారు. మీరేమో జుబ్బా వేసుకుందాం ఒకటి అంటున్నారు. అతను అడిగితేనేమో ఆ ప్యాంటు బట్టలు వేసుకుని ఉన్నదనేమో. మీకున్న వీడియోలో మీరు క్లారిటీగా చూడొచ్చు. అక్కడ తల్లికి చెప్పినప్పుడు కూడా పాప ఉంటే జుబ్బా మాత్రం ఉంది, కింద నిక్కర్లేదు. అది ఇది క్లారిటీ అంటారు. ఆ రోజు జరిగిన అదే అంటే నాకు తెలిసింది నేను చెప్పాను. నేను ఇక్కడ ఎక్కించుకుని వెళ్ళడం వరకు నాకు తెలిసిందండి. అది థ్యాంక్ యూ గణేష్ గారు. అందరూ కూడా వీడియో చూసి కన్ఫ్యూజ్ అవుతారా, ఆ బండి మీద ఉన్న వ్యక్తి ఎవరో, బండి మీద తీసుకెళ్ళిపోతున్నారేమో, ఇలా మీరు అన్నట్టుగా కొంచెం అనుమానాలు వ్యక్తి. దానికోసమే మీ అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇది చూసాం ఆ రోజు బైక్ మీద వెళ్ళిపోవడం అన్నీ కూడా చూసాం. పాప రావడం, పాపని ఇదే సీసీ కెమెరాలో మనం మొదటి రోజు చూపించాం. పాప ఇలా మొదటిగా వెళ్ళిపోయిన పాపని తండ్రి వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా చూపించడం, తర్వాత బైక్ మీద ఇద్దరు రావచ్చి డ్రాప్ చేసడం, తర్వాత ఇక్కడ ఇటు నుంచి పాపను అక్కడ ఇంటి వద్ద నింపి ఇటువైపు నుంచి అయితే ఈ దారి నుండే వీళ్ళు కొబ్బరికాయలు తీసేందుకు అయితే వెళ్ళిపోయామని కూడా చెప్పుకొస్తున్నారు. పాప అటు నుంచి నడుచుకుంటూ తండ్రి వెళ్ళిన మార్గాన్నే వెళ్ళిపోతూ ఆ రోజు సరిగ్గా శనివారం నాడు ఉదయం 6వ తేదీ 11 గంటలకైతే ఈ ఘటన అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బైక్ మీద తీసుకెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ఎవరో అనుకున్నాను, కానీ అతను గుమస్తా ఆ రోజు ఏం జరిగిందో ప్రత్యక్షంగా ఆయన మాటల్లో మనం విన్నాం. పాప మిస్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కేవలం వాళ్ళ 20 నిమిషాలు అరగంట వ్యవధిలోనే మొత్తం పాప రావడం, వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే జరిగింది. మేము ఇటువైపు వెళ్ళిపోవడం, అటువైపు నుంచి మరొక మార్గం ఉండడంతో కొబ్బరికాయలు తీసుకుని అటువైపుకి వెళ్ళిపోయాం. తర్వాత కొబ్బరికాయలు తీసిన నేపథ్యం కొద్దిసేపటికే ఫోన్ వచ్చింది, పాప కనిపించడం లేదని కూడా గణేష్ ఎవరైతే ఉన్నారో పాప తండ్రి తనతో చెప్పారని కూడా ఈ సంబంధించిన గుమస్తా ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా గణేష్, ఇద్దరు పేరు గణేష్. ఈ విధంగా అతనైతే ఆ రోజు జరిగినటువంటి దానికి సీసీ ఫుటేజ్లో ముందు వాళ్ళ బైక్ మీద రావడం, తీసుకెళ్ళిపోవడం, తర్వాత పాప వెనకాల వచ్చి ఇదే మార్గాన్ని పోయిందని కూడా అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ పాప వెళ్ళిపోయింది. మొదటగా పాప నడుచుకుంటూ వెళ్ళడం, కుక్క తన వెనకాల రావడం, తన తండ్రి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా బండి మీద ఇటువైపు తీసుకొచ్చి పాపను ఇక్కడ డ్రాప్ చేసి ఇటువైపు వెళ్ళిపోవడంతోనే అదే చివరిసారి పాప కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పాప ఆచూకీ కోసం అందరూ కూడా ఇప్పటికీ గాలిస్తున్నారు. కానీ అనేక విధాలుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ రోజు సీసీ ఫుటేజ్లో ఏం జరిగిందో అనే విషయానికి కోసం క్లారిటీ ప్రత్యక్షంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బైక్ మీద నడుపుకుని వచ్చి తండ్రి ఇద్దరు కూడా వచ్చినటువంటి వ్యక్తితో కూడా ఆర్టీవీ మాట్లాడి అసలు ఆ రోజు ఏం జరిగింది, పాప మిస్ అయ్యే కొన్ని క్షణాల ముందు అసలు ఏం జరిగిందనే విషయంపై కూడా ఆర్టీవీ అయితే క్షుణ్ణంగా వాళ్ళని అయితే అడిగి ఆ రోజు జరిగిన దానికైతే పూర్తిగా వివరణ అయితే తీసుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం.